ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసును దయచేయండి. చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించండి. ఈ బైబిల్ తరగతి ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకిచ్చిన తండ్రి అయిన దేవునికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ బైబుల్ తరగతికి వచ్చినటువంటి మీరందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని దేవుడు కలిగించినటువంటి గొప్ప కృపకై మనందరం కూడా ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి పిల్లలుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, పరిశీలనగా, పరిశోధనగా మనం చదువుతూ వినగలిగినప్పుడే దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుద్ది. ఏదో ఒక వార్త, ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు విన్నట్టుగానో, పాఠ్యపుస్తకాల్లో ఉన్న పాఠాలు విన్నట్టుగానో వింటే వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. తండ్రి అయినటువంటి దేవుడు సృష్టించిన తర్వాత, అంటే సృష్టిని చేసిన తర్వాత, అనగా కలగజేసిన తర్వాత, ఈ సృష్టి అంతా చేయడం అయిపోయిన తర్వాత దేవుడు ప్రకృతిలో ఆదామును తయారు చేశాడు. మొట్టమొదటిగా ఎవరిని? ఆదాము స్త్రీనా పురుషుడా? ఆదాము పురుషుడు. పురుషుణ్ణి చేసినటువంటి దేవుడు కొద్ది కాలం తర్వాత ఆయన వాడినటువంటి పదం ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎప్పుడైనా ఆలోచించారు అసలు ఈ విషయాన్ని మీరు? దేవుడు పురుషుణ్ణి చేసి అసలు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఎందుకు ఆలోచించాడు? ఒకటి బాగానే ఉంది, తండ్రి కాబట్టి కొడుకును గుర్చినటువంటి ఆలోచన సరి అయింది కాబట్టి దేవుడు ఆ మాట మాట్లాడాడు అనుకుందాం మనం. కానీ బైబిల్లో ఒక మూలాన్ని మనం జాగ్రత్తగా పరిశోధన చేసి అసలు పురుషుణ్ణి ఎందుకు చేశాడు, పురుషుణ్ణి చేసినటువంటి దేవుడు తనకు సహాయముగా, తోడుగా స్త్రీని ఎందుకు చేశాడు అనేది మనకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఏమ్మా మీ ఆయన్ని ఎందుకు చేసుకున్నావు అని అంటే, ఆయనతో కలకాలం కలిసి కాపురం చేయటానికి అన్నట్టు ఉంది ఈ సామెత లోకంలో. ఎందుకు చేసుకున్నావమ్మా ఏంటంటే, మా అమ్మ నాన్న చేశారు కాబట్టి చేసుకున్నానండి అంటారు కొంతమంది. కానీ ఒక పురుషునికి భార్య ఎందుకు అవసరమైంది? అసలు ఈ స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల దేవుడు ఏం ఆశిస్తున్నాడు? అసలు పురుషుని యొక్క బాధ్యత ఏంటి, స్త్రీ యొక్క బాధ్యత ఏంటి, వీళ్ళిద్దరిని కలిపి ఒక కుటుంబంగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది మనకు తెలియాలి. చాలామంది స్త్రీకి శిరస్సు ఎవరు అని అంటే మనం చెప్పే మాట ఏంటి? బైబిల్ ప్రకారం పురుషుడు. కుటుంబ నాయకుడు పురుషుడు, కుటుంబాన్ని నడిపించే నాయకుడు పురుషుడు. ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ చేసేది, గృహ పరిపాలన ఎవరు అంటే పురుషుడు. అంటే స్త్రీకి బాధ్యత లేదనా దీని అర్థం? ఉందనా లేదనా? చాలామంది నీకు ఎలాంటి బాధ్యత లేదు అని పక్కన పెడతా ఉంటారు భార్యని. కానీ అసలు భార్య లేకపోతే కుటుంబానికి అసలు అందం లేదు, కుటుంబానికి విలువే లేదు, కుటుంబానికి ఒక కుటుంబం అని పిలవటానికి అర్థమే లేదు దానికి. స్త్రీ లేకపోతే సృష్టిలో అసలు మనుగడే లేదు. కానీ స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటో
ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను స్త్రీ ఎలా చేజార్చుకుందో, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పోగొట్టుకొని ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవాళినంతటిని కూడా మరణం వైపుకు నడిపించేసింది ఒక స్త్రీ ద్వారా. ఏ స్త్రీ ద్వారా అయితే కుటుంబ వ్యవస్థ కూలిపోయిందో అదే స్త్రీ ద్వారా కుటుంబాన్ని కట్టమని దేవుడు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు బైబిల్ గ్రంథంలో నుంచి. మొన్న ఆదివారం ఒక విషయాన్ని మీకు చెప్పాను నేను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం అందరూ చదువుకుని రండి క్లాస్కి వచ్చేటప్పుడు అని చెప్పాను నేను. ఎంతమంది చదివారో కొంచెం మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ఎంతమంది చదివారో మాట సామెతల గ్రంథం. ఒక్క విషయం అడుగుతాను నేను, అసలు ఇప్పటిదాకా నాకు గుర్తే లేదండి, అసలు నేను బైబుల్ ఎట్ట పెట్టిన బైబుల్ని ఇప్పుడు వచ్చేటప్పుడే తీసుకొని వచ్చా అన్న పరిశుద్ధులు చేయొత్తుండి. అసలు నాకు ఇప్పటిదాకా గుర్తు లేదన్నోళ్ళు. ఇంకొక మాట కూడా చెప్తా, ఎందుకంటే అన్న మీరు చెప్పింది అసలు మాకు గుర్తు లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అసలు నువ్వు సామెతల గ్రంథం 14:1 చదవమన్నా అన్న విషయం అసలు మాకు గుర్తులేదు అన్నోళ్ళు చేతులు ఎత్తుని మీకు వందనాలు పెడతాను నేను ఒకసారి. ఓకే, మంచిది. ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్తే దీని వెనకాల నల్ల బోర్డు ఉంది తెలుసా మీకు? ఈ బ్యాక్గ్రౌండ్ వెనకాల నల్ల బోర్డు ఉంది వెనకాల. నెక్స్ట్ మంత్ దసరాలో ఓపెన్ చేస్తా బోర్డు, దానికి ఒక పెయింట్ కూడా వేస్తాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ 50 వచ్చినోడికి మతిమరిపి వస్తుంది. ఇదేంటో మరి కర్మ 18-20కే మతిమరిపి వచ్చింది వాళ్ళ. అందుకని సెల్ ఫోన్ తక్కువ చూడమని చెప్పేది. సెల్ ఫోను టీవీలు తక్కువ చూస్తే, బైబుల్ ఎక్కువగా చదివితే జ్ఞానం అభివృద్ధి అవుద్ది. సామెతల గ్రంథం 4-5 మీకు చదివించాను నేను ఎప్పుడు కూడా మీకు బేసిక్స్ చూపించిన తర్వాతే పాఠంలోకి వెళ్తాను నేను. మీరు అది లాస్ అవుతున్నారు చాలామంది. ఏమి సంపాదించుకోవడానికి వచ్చాము ఇక్కడికి మనం? ఏమి సంపాదించుకోవడానికి వచ్చాము మనం ఇక్కడికి? జ్ఞానము సంపాదించుకోవడానికి వచ్చాము. వెళ్ళేటప్పుడు అడుగుతాను నేను, ఎంత సంపాదించుకున్నావని. ప్రాపర్టీ విషయంలో అడుగుతూ ఉంటారు, ఎంత సంపాదించారా మీరు అని. ఇదిగో నేను ఇంత సంపాదించి అంత సంపాదించాను చెబుతావు. పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తావరా అడుగుతాడు ఇంకొకడు. ఈ లోకంలో ఉన్న మాటలండి ఇవన్నీ. ఏమి సంపాదించావరా అంటే ఇంత సంపాదించా అంటావు. నాలాంటి అడుగుతాడు పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తావరా అని. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది తెలుసండి? ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టికెళ్ళాల్సిన వాళ్ళం మనందరం కూడా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో జ్ఞానము సంపాదించుకో. స్త్రీ అయినా పురుషుడైనా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అసలు దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు? కొంచెం త్వరగా మనం బైబిల్లోకి వెళ్ళి స్త్రీని కూర్చున్నటువంటి కొన్ని మూలాలు ఈ సందర్భంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దేవుడు అసలు ఎలా చేద్దాం అనుకున్నాడు, ఎందుకు చేద్దాం అనుకున్నాడు, ఈ గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడు ఎవరిని చేద్దాం అనుకున్నాడు, అసలు ఎందుకు చేద్దాం అనుకున్నాడు, ఒక్క విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఒకసారి ఆదికాండం చరిత్రలోకి వెళ్ళాలి మనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. అండర్లైన్ చేసుకోండి, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎలా చేద్దాం అనుకున్నాడు దేవుడు? ఒకటి స్త్రీనిగా, రెండవది పురుషునిగా. అంటే ఈ స్త్రీని ఎందుకు చేద్దాం అనుకున్నాడు, పురుషుణ్ణి ఎందుకు చేశాడు? కానీ మొదటగా చేసింది మాత్రం పురుషుణ్ణి. ఆ పురుషునిలో నుంచి స్త్రీని తీసుకొచ్చాడు బయటికి. 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం అన్నమాట. అసలు ఎందుకు చేశాడు దేవుడు మనకు తెలియాలి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదనను కొనెను. ఒక్కసారి అక్కడ ఆగుతాం, ఒక్క పాయింట్ అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు దేవుడు పురుషుణ్ణి చేశాడా, స్త్రీని కూడా చేశాడా? వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? స్త్రీ గొప్పనా, పురుషుడు గొప్పడా? ఇద్దరు గొప్పవాళ్ళను చేతులు ఎత్తండి. మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇద్దరు గొప్పవాళ్ళేనా? ఇద్దరు గొప్పవాళ్ళేనా? నేను ఒక మాట అడుగుతా, మీ ఇంట్లో ఎవరు గొప్ప? మీ ఆయన గొప్ప, నువ్వు గొప్ప?
ఎవరు గొప్ప మీ ఇంట్లో? ఎన్ని పరిస్థితులు మనకొచ్చినా నా ఇంట్లో నా యజమానే గొప్ప. ఇప్పుడు చెబుతున్నారు గొప్పని, తర్వాత చివరికి వెళ్ళేసరికి కొన్ని మాటలు చెప్తా మీకు, అప్పుడు ఫెయిల్ అయిపోతారు చాలామంది. అందుకని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదాము ఇదిగో నీకు సాటి అయినటువంటి సహాయం. సాటి అయిన సహాయం అంటే ఇదిగో నువ్వు ఎక్కువ ఇది తక్కువ అని చెప్పాలి. ఇక్కడ సాటి అంటే అర్థం ఏంటండి? సమానం అని అర్థం. భర్తగా నువ్వు 50 అయితే భార్యగా తన 50, రెండు కలిపితేనే 100. మీరిద్దరు కలిస్తేనే విలువ. కానీ దేవుడు ఎక్కడ కూడా 26 పుస్తకాల్లో గత 3 రోజుల నుంచి, అంటే అంతకుముందు చదవలేదని దీని అర్థం కాదు, స్త్రీ గురించి అన్ని మూలాలు తీసేటప్పుడు ఎక్కడైనా వాడుకలో కూడా ఏమైనా స్త్రీని తగ్గించి మాట్లాడాడేమని చూసుకొని వచ్చాను నేను. కానీ సొలొమోను గారు అన్నాడు, 1000 మందిలో ఒక్కడిని చూశాను కానీ 1000 మంది స్త్రీలలో ఎందుకని ఉంటాడు మహానుభావుడు ఆ మాట? అది తప్పేం కాదు, తప్పు మాట్లాడాలి ఆయన అక్కడ. 1000 మంది పురుషులలో ఒక్కడిని చూశాను నేను, కానీ 1000 మంది స్త్రీలలో ఒక్కతిని చూడలేదన్నాడు ఆయన. అంటే స్త్రీలు వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క తీరి మారిపోయిందనా లోకం వైపుకి? ఎందుకు మాట్లాడాడు ఆ పదజాలన్నీ అక్కడ సొలొమోను గారు? ఏ 1000 మంది గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆలోచించండి. స్త్రీ బలహీనమైనది అని కొన్ని సందర్భాలు ఉంటాయి బైబిల్లో. ఏ విషయంలో బలహీనమైనది స్త్రీ? ఏ విషయంలో? దేహ విషయంలోనా, ఆత్మ విషయంలోనా? స్త్రీ బలహీనమైన ఘటం అన్నాడు బైబిల్లో. ఘటము అనగా దేహం. బలహీనమైన ఘటం అన్నాడు. ఘటం అంటే అర్థం ఏంటి? దేహం. దేహ విషయంలో మాత్రమే స్త్రీ బలహీనమైనది, కానీ నీ లోపల ఉన్న ఆత్మ, తన లోపల ఉన్నటువంటి ఆత్మ ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేవు. ఒక ఆయన అంటాడు కదా, స్త్రీలలో ఉంది స్త్రీ ఆత్మ అంట, పురుషుల్లో ఉంది పురుషాత్మ అంట. బైబిల్ చెప్పింది ఎక్కడైనా? తప్పది. ఆత్మకు లింగ భేదం లేదు, ఒక్కటే ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మకు లింగ భేదం లేదు, ఒక్కటే ఆత్మ అందరిలో ఉంది. ఇప్పుడు సందర్భం ఒక చిన్న టైటిల్ వేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. మీకు అర్థం కావటం కోసం ఈ టైటిల్ ఇస్తున్నాను నేను. స్త్రీని ఎందుకు చేశాడు పురుషునికి? సాటి అయిన సహాయంగా చేశాడు. ఈ సాటి అయినటువంటి సహాయానికి 2 కేటర్లు ఇచ్చాడు దేవుడు. ఈ 2 కేటర్లు అంటే, ఒకటి తను చేస్తున్నటువంటి గృహం, రెండవది తను వస్తున్నటువంటి సంఘం. ఇప్పుడు టైటిల్ ఏంటంటే, సంఘములోను గృహములోను స్త్రీ ప్రవర్తన ఎలా ఉండాలి. సంఘంలోను గృహంలోను స్త్రీ ప్రవర్తన ఎలా ఉండాలి. చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎవరైనా డొనేషన్ చేస్తే మీలాంటి వాళ్ళ కోసం కొన్ని పుస్తకాలు, పెన్నులు కూడా తీసుకురావాలని ఆశపడతాను. ఎవరైనా సహాయం చేస్తే, నేను కొనుక్కోతానని చెప్పట్ల, మళ్ళీ నన్ను అడగండి. ఎవరైనా సహాయం చేస్తే మీకోసం పుస్తకాలు, పెన్నులు తేవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే పాపం మీరు కొనుక్కొచ్చుకోలేరు కదా పుస్తకాలు, పెన్నులు, నేనే కొనుక్కొచ్చేస్తా. చేసేది ఏముంది మరి? రాసుకొని దాచుకోవటం చాలా మంచిది. నేను 2011 ఎండింగ్లో నేను మారు మనసు పొందిన సమయం దగ్గర నుంచి ఇప్పటి వరకు నా దగ్గర నేను రాసుకున్న ఎవిడెన్స్ అంతా కూడా అలాగే ఉంది. ఎప్పటికీ ఏదైనా పాఠం తీయాలనుకున్నప్పుడు ఆ 6 డైరీలు పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఓపెన్ చేస్తా. ఏమో కొత్త కొత్త విషయాలు ఏవైనా ఉన్నాయేమో దాంట్లో. నిన్న కూడా ఇవన్నీ రాసుకునేటప్పుడు నేను పడుకున్న మంచం పొడుగును బరిసే, మొత్తం బరితే వచ్చింది కదా, ఏంటయ్యా ఈ పుస్తకాలు బరవటం ఏంటిది అన్నది. ఏమో ఏ పాఠంలో ఏం మాట రాశాను నేను అప్పట్లో. ఒకవేళ అవి కరెక్ట్ కాకపోతే వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్త విషయాలు రాసుకుంటాను నేను. మీరు రాసుకోకుండా ఓన్లీ ఇనేసుకొని వెళ్ళిపోతే ఎప్పుడన్నా నీ కొడుకో, నీ కూతురు, నీ తోటికోళ్ళో, మీ అత్తో, లేకపోతే నీ పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఏం చెబుతావు అప్పుడు? అంటే మేము బైబిల్ పండితులం అండి, నువ్వు ఏ రెఫరెన్స్ అడుగుతావు అడుగు, తీసేస్తాం మేము, అందేస్తావా? అది తప్పండి. అది అందుకే దేవుడు అంటున్నాడు, స్త్రీగా నీకు అప్పచెప్పినటువంటి పనులు 2,
ఈ రెండు పనుల్లో నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? ఒకటి సంఘం, రెండవది కుటుంబం. ఈ రెండిట్లో కరెక్ట్గా ఉంటే నువ్వు సమాజంలో ఆటోమేటిక్గా అలాగే బ్రతుకుతావు. సంఘంలో ఒకలా, కుటుంబంలో ఒకలా బ్రతుకుతున్నావు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు లోక సంబంధిగా లోకంలో బ్రతుకుతావు నచ్చినట్టుగా. అందుకే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో స్త్రీకి చెబుతున్న మొదటి మాట. ఎందుకంటే ఇంటికి దీపం ఎవరు? ఖచ్చితంగా మళ్ళా చెప్తా, ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఇంటికి ఈ దీపం ఏం చేయాలి? వెలుగు ఇవ్వాలి. అంటే వెలిగించేది అయి ఉండాలి స్త్రీ. కుటుంబాన్ని నడిపించేది భర్త అయినా వెలుగు ఇవ్వాల్సింది ఎవరు? స్త్రీ ఇవ్వాలి. ఈ వెలిగిచ్చేటటువంటి స్త్రీ ఈ వెలుగును వాడుకోవలసినటువంటి రీతిలో ఉపయోగించుకోవట్లేదు. కానీ మరి ఏం చేస్తుంది? ఈ ఇంటినే తగలబెట్టుకోవాలనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, అసలు ఇదిగో నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, నీ కుటుంబాన్ని వెలిగించుకోవాలన్నా నీకు అవసరమైంది ఏంటో చెబుతున్నాడు. ఒకసారి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం. మరియు చూడండి ఆయన ఏమంటున్నాడు, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది అన్నాడు. ఇప్పుడు ఇంటికి దీపమైనటువంటి ఇల్లాలు కావలసింది ఏ దీపం? ఒకసారి మీరు చెప్పాలి. అంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి అని అంటే, నీ కుటుంబము నిత్యము కూడా వెలిగింపబడాలి అని అంటే, కుటుంబానికి దీపంగా ఉన్నటువంటి నీకు నిన్ను వెలిగించడానికి వాక్యం అవసరం. ఇప్పుడు నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోవాలంటే నీకు అవసరమైన వాక్యం దగ్గరకు నువ్వు రావాలి. ఈ సమాజంలో ఎవరు నేర్పుతారు నీకు? నీ కుటుంబంలో ఎలా ఉండాలో, నీ భర్తతో ఎలా ఉండాలో, నీ తోటి కోడలతో ఎలా ఉండాలో, నీ అత్తమామలతో ఎలా ఉండాలో, నీ ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో, సంఘంలోకి వస్తే ఎలా ఉండాలో, ఇవన్నీ ఎవరు చెప్తారు నీకు? మా అమ్మ చెప్పిద్ది అంటావా? మీ అమ్మ చెప్పితే సమస్యలు ఎందుకు వస్తాయి నీకు? మీ అమ్మ చెప్పినట్టుంటే సమస్యలు ఎందుకు వస్తున్నాయి నీకు? ఈ లోకంలో ఎవ్వరూ చెప్పనటువంటి విషయాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఫస్ట్ కుటుంబాన్ని గురించి చూద్దాం. కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలో, ఒక భార్యగా నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో కొన్ని త్వరగా మీకు చెప్తాను. త్వరగా ముందుకు వెళ్ళిపోతాం మనం. మొట్టమొదటిగా ఒక లక్షణం చెబుతున్నాడు, భార్యకు చెబుతున్నాడు. మొదటి లక్షణం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22లో స్త్రీ కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు. స్త్రీ భార్యగా కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడుడి అంటున్నాడు. ఎవరికి లోబడుతున్నట్టు? ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభువుకి ఎలాగైతే లోబడుతున్నావో, సంఘానికి వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ యజమానికి కూడా నువ్వేం చేయాలి? అదే రీతిగా లోబడాలి. నీ భర్తకు నువ్వు లోబడకుండా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుకు లోబడుతున్నానంటే అది చాలా అబద్ధం. మొదటి విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, భర్తకు లోబడేటటువంటి భార్యగా నువ్వు ఉండాలి. రెండోది చెబుతున్నాడు కదా, భర్తకు విధేయురాలై ఉండాలి. లోబడే స్త్రీ విధేయురాలుగా ఉంటుందండి. లోబడే లక్షణం ఉంటే విధేయత కలిగి ఉంటుంది. విధేయత అంటే అర్థం ఏంటి? విధేయతకు మీనింగ్ ఏంటండి? లోబడినటువంటి భార్యను ఎప్పుడన్నా ఆవేశంగా భర్త అరిచిన ఏం చేస్తుంది? నా యజమాని కదా నన్ను మాట అన్నది అని తగ్గించుకుంటుంది. అది విధేయత. మూడవ విషయం చెబుతున్నాడు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అన్నీ చూపించలేదు, కొన్ని మాత్రం చెప్తున్నా మీకు. తీతు గారికి రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయము 5వ వచనంలో అలాగుననే చూడండి ఏమంటున్నాడు, వృద్ధ స్త్రీలు కొండకత్తులను, డైరెక్ట్గా వెళ్ళిపోతాం, యవ్వన స్త్రీల కాడికి వెళ్ళిపోమ్మా. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలెనని బోధిస్తున్నాడు. కుటుంబంలో కూడా ఎలా ఉండాలని చెబుతున్నాడు. స్త్రీని ఎలా ఉండాలంటే యవ్వన స్త్రీ ఎలా ఉండాలి? పైన వృద్ధుల గురించి మాట్లాడు, వృద్ధ స్త్రీల గురించి మాట్లాడు, మనకు వద్దాల గురించి. ఈ యవ్వన స్త్రీల గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, తమ భర్తలకు లోబడి మీ బిడ్డలను ప్రేమించి మంచి బుద్ధి గలవారై పవిత్రులుగా ఇంట ఉండి పని చేసేవారై ఉండాలి. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు? ఏ పని చేయరు. మరి ఎవరు చేస్తారు నీ పని? ఎవరు చేయాలి మీ పని? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు పని చేయాలి. పని ఎగ్గొట్టి పడుకోవటానికి కాదు నువ్వు కుటుంబ వ్యవస్థను ఇచ్చింది నీకు. కుటుంబ వ్యవస్థను నీకు ఇచ్చింది పని చేయకుండా నువ్వు పడుకొని ఎదటోళ్ళని ఏడిపించడానికి కాదు, నీ కుటుంబాన్ని ఇచ్చింది. మంచి ఆలోచనతో మంచి భావనతో ఉన్నటువంటి స్త్రీకి చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మంచివారై ఉండాలి, బుద్ధి చెప్పాలి, మంచి ఉపదేశం చేసేవారై ఉండాలి. అంటే ఒక కుటుంబంలో నీ స్థానం ఎలా ఉండాలంటే, ఒక మంచి స్త్రీగా నువ్వు ఉండాలి. నీ ఇంటికి వచ్చిన వాళ్ళు నేను ప్రవర్తన చూసి, అబ్బా ఏ ఊరిని తీసుకొచ్చారండి మీ కోడల్ని, ఏ ఊరి పిల్లది, ఇంత మర్యాదగా మాట్లాడుతుంది, ఇంత ఆప్యాయతగా మమ్మల్ని పలకరిస్తుంది, ఆతిథ్య ఇచ్చే విషయంలో కూడా ఎంత చక్కగా పలకరిస్తుంది, ఎంత చక్కగా ఇస్తుంది ఆతిథ్యం. కొంతమందిని చూడండి, కనీసం అట్ట మొహమేం కూడా చూడరు, ఇంటికి వెళ్తే కోడల్లో కనీసం పలకరిని కూడా పలకరేయరు. అంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, వాళ్ళు నేర్చుకునేటటువంటి లోక సంబంధమైనటువంటి లక్షణాలు. అత్తింటికి వచ్చినటువంటి నీవు ఆ గృహాన్ని పరిపాలించేటటువంటి స్థితిని దేవుడికి ఇచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన ఉండాలి. పెళ్ళైన కొత్తలు అందరూ కలిసే ఉంటారు. ఒక 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత వెంటనే మరి ఏం వచ్చేస్తుందో వాళ్ళలో, ఇదిగో మీ అమ్మ మీ నాన్నతో మాట్లాడితే బాగోదు. ఆ నాలంటోడైతే చెప్పాలి, ఈ రోజు నుంచి మీ అమ్మ మీ నాన్నతో మాట్లాడితే కూడా బాగోదని చెప్పాలి. కానీ మరి ఏం జరుగుద్దో ఏంటో కానీ నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. చాలామంది శిరస్సులో భార్యలకే లోబడుతున్నారు తప్ప భార్యల భర్తలు లోబడట్లా. చాలామంది చూశాను నేను ఇలా. అది కర్మ, దిగి మనం చేసేది ఏం లేదు. ఇక కట్టనుకోవటం ఇంకేం చేస్తాం మనం. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక మంచి ప్రవర్తన కలిగి పనిచేసేదానిగా ఉండాలి. ఇదిగో నీ పిల్లలను సక్రమంగా పెంచాలి, నీ భర్తకు లోబడాలి, నీ కుటుంబ వ్యవస్థలో ఎవడో నీకు ఏలెత్తి చూపించకుండా నువ్వు మంచి పేరు కలిగిన దానిగా ఉండాలి. ఇప్పుడు పలానా కోళ్ళని చెప్పాను అనుకోండి, ఒక కుటుంబం గురించి చూపించి, ఇదిగో పలానా కోళ్ళని అనుకో, ఓరు బాబు ఎవరి పేరు అండి ఎత్తుకొని దాని పేరు ఎత్తమాకర దండం పెడతంటారు. ఎందుకని? నీ కోడలుగా నీకు పేరు ఏమైపోయింది? పాడైపోయింది. అత్తా కోడళ్ళు అంటే పొద్దున మళ్ళీ ఒకసారి చదువుకున్నాం ఆ అధ్యాయం అంతా. అత్తా కోడళ్ళు అంటే ఎవరు? అబ్బా దండం పెట్టుకోవాలి తల్లి. ఒక రూతుగా అనుకున్నటువంటి లక్షణం క్రైస్తవురాలుగా నీలో లేదంటే నువ్వు అన్ఫిట్. అత్తగారితో మాట్లాడుతుందండి రూతు గారు, అత్త నీ దేవుడే, నువ్వెక్కడుంటే నిన్ను నన్ను ఏమేరు చేయాలి? బీరువా కాదు, వంటగదుల సామాన్లు కాదు, ఈ పనికి మాలిన ఆస్తులు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కాదు. నిన్ను నన్ను ఏరు చేయాలంటే ఏమేరు చేయాలి? మరణం మాత్రమే మనల్ని వేరు చేయాలత్త, మరొకటి వేరు చేయటానికి వెళ్ళలేదు. నన్ను విడిచిపెట్టి వెళ్ళమని నువ్వు చెప్పొద్దత్త నాతో. అదే మనమైతే, అత్త నాకు కనపడితే మాత్రం కాపురం చేయను నేను. మరి ఏం చేయాలా? ఒకవేళ కర్మగాలి మామంగారు చచ్చిపోయింది అనుకోండి, ఇప్పుడు అత్త ఒక్కతే ఉంది. ఆ అత్త కూడా ఏం పని చేయలేని అత్త మంచంలోనే కూర్చొని ఉంది. ఇప్పుడు కోడలు ఆన్సర్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎందుకయ్యా ఈ ముసల్ద మనకి తలకానెప్పాడా, తీసుకుపోయి అనాథాశ్రయంలో పడాయి, తీసుకుపోయి వృద్ధాశ్రయంలో పడా, తీసుకుపోయి
లేరు అలాంటి వాళ్ళు? ఎంతమంది వృద్ధులండి, ఎంతమంది కన్నీళ్ళు పెట్టి ఎడుతున్నారండి వృద్ధాశ్రయాల్లో. ఎంతమంది బాధపడుతున్నారండి ఈరోజు. ఎందువల్ల ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కుటుంబానికి? నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నట్టు నీ అత్తామామని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో తండ్రి స్థానములో భర్తను పెట్టాడు నీకు, తల్లి స్థానంలో భార్యను పెట్టాడు. ఇదిగో అత్తమామల స్థానంలో, తల్లిదండ్రులు ఉండవలసినటువంటి స్థానంలో అత్తమామలను ఇచ్చాడు నీకు. ఎందుకు భావించలేకపోతున్నావు? ఒక కండిషన్ మాట్లాడుకున్నాడు భార్య భర్తలు ఇద్దరు. ఏం మాట్లాడుకుంటారంటే, ఇదిగో మరి నేను ఒక గేదెను కొంటున్నాను, నేను మీకు అందరూ తెలిసే ఉంటుంది ఈ సామెత. ఒక గేదెను కొంటున్నాను నేను, మరి పాలు ఉరిగిపోతాం మజ్జిగ ఉరిగిపోతాం అన్నాడు భార్యతో. అప్పుడు భార్య అంటుంది, ఇదిగో మజ్జిగ మీ వాళ్ళకి, పాలు మా వాళ్ళకి అందట. భర్త ఏమనుకుంటాడు అప్పుడు? అమ్మ దుర్మార్గురాల, అంటే మా వాళ్ళకి మజ్జిగ పోసి మీ వాళ్ళకి పాలు పోస్తావా అని చెప్పి రెండు వీకినట్టు. ఈలోపు ఆ ఇంటోళ్ళు పోగయ్యారు. ఏంట్రా చిన్న, ఏంటి గొడవ అంటే, నేను గేదెను కొనబోతున్నానని చెప్పాను, మరి మజ్జిగ ఎవరికి పోతావు పాలు ఎవరికి పోతావు అంటే, మా అమ్మ వాళ్ళకి మజ్జిగ పోసి ఆళ్ళమ్మ వాళ్ళకి పాలు పోతున్నాను అంటే, ఈలోపు పెద్ద మనుషులు అడిగారు కదా, అసలు గేదె ఏదిరా అని అడిగారు. ఉందా గేదె? లేదు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది సమాజంలో. ఒక ఆవిడంటండి, వాళ్ళ పుట్టింటోళ్ళు వచ్చారంట. వస్తే వాళ్ళ చెప్పులన్నీ కూడా వాకిట్లో ఇడిసి లోపలికి వచ్చారంట కాళ్ళు కడుక్కొని. రాత్రి పడుకునేటప్పుడు 9-10 ఈ వాకిట్లో ఉన్న చెప్పులు మొత్తం తీసుకెళ్ళి బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఆ డబల్ కాట్ మంచం కింద పెట్టిందంట చెప్పులన్నీ. సరే భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చి అడిగాడంట, పడుకునేటప్పుడు అడిగాడంట, చెప్పులన్నీ దాని కింద ఉన్నాయంట. ఏంటమ్మా ఏం చెప్పులన్నీ నేను మంచం కింద పెట్టామనంటే, ఈ మా అమ్మాళ్ళ చెప్పులు కుక్కలు ఎత్తిపోతే దీని కింద పెట్టా అందంట. సరే ఆ రోజు అయిపోయింది, పాపం వెళ్ళిపోయారు. తెల్లారే అబ్బాయి ఫ్యామిలీ వచ్చింది. అబ్బాయి ఫ్యామిలీ వస్తే అబ్బాయి ఇక్కడ ఇడవడానికి లేదు చెప్పులు, బయట ఇడవాలి, అక్కడ ఇడవాలి చెప్పులు అక్కడ. మళ్ళీ కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత, ఏమ్మా ఈ చెప్పులన్నీ ఏంటి అక్కడ వాకిట్లోనే ఉన్నాయని అంటే, అవి మీ వాళ్ళ చెప్పులు. మరి మీ వాళ్ళు వచ్చినప్పుడు మంచం కింద పెట్టినావు కానీ అంటే, మా వాళ్ళ చెప్పులకి మీ వాళ్ళ చెప్పులకి సంబంధమేనా, ఒకటేనా? ఆ చెప్పులు పొలాలు ఎమ్మటే, గేదెలు ఎమ్మటే, పేడలో గడ్డిలో తిరిగి చండాలంగా ఉంటాయి. ఎందుకు ఈ గడ్డి దీని లోపలికి ఎందుకు, మనకి ఫ్లోర్ పాడైపోద్ది, ఆడేపారే. అంటే నీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక ప్రేమ, అవతలోడు బంధువులు వచ్చినప్పుడు ఒక ప్రేమ. అంటే ఈ కుటుంబం నీ కుటుంబంగా భావించట్లా, నువ్వు వ్యత్యాసం చూపిస్తున్నావు, వేరియేషన్ చూపిస్తున్నావు. ఇదేనా మంచితనం నీలో ఉన్నది? దేవుడు అడుగుతుంది, ఇదేనా మంచితనం అంటే? ఏది మంచితనం? నీ మామగారిని ఒక తండ్రిగా నువ్వు భావించట్లేదు, అత్తగారిని ఒక తల్లిగా నువ్వు భావించట్లేదు. నా భర్తే నాకు కావాలండి, మా అత్తమ్మ నాకు వద్దనే దరిద్రపు కొట్టు కోడళ్ళు కూడా లేకపోలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఎక్కడి నుంచి వచ్చాడండి వీడు? నువ్వు కట్టుకున్నాడు? మీ అమ్మ, మీ అత్త, మీ మామ పెంచి నీకు ఇవ్వబట్టి నీకు భర్త అయ్యాడు. అందుకే అంటున్నాడు, యవ్వన స్త్రీలారా మంచి ఉపదేశం చేసేవారుగా ఉండాలి. మంచి ఉపదేశం చేయాలంటే మంచి ప్రవర్తన ఉండాలి కుటుంబంలో. లేదు ఇక్కడ నుంచో నేను మంచి మంచి మెసేజ్లు చెబుతా, ఇంటికి వెళ్ళాక మా అత్త పడదో, మా మరిది పడదో, నా కుటుంబం పడదో అని ఇక్కడికి వచ్చి సాకులు చెప్పావనుకో, దేవుడు నీకు పరలోకం అంటే పడదు, నువ్వు నరకానికి పో అంటాడు. మంచి ఉపదేశం చేయాలి. ఈ ఉపదేశం చేయాలని దాని ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది అంటారు కదా, అసలు స్త్రీ సంఘంలో మాట్లాడొచ్చా? స్త్రీ సంఘంలో మాట్లాడొచ్చా? 2013-14లో కూడా నాకు బైబిల్ బేసిక్స్ తెలియక ఆ టైంలో, ఇంకా నేను ట్రైనింగ్ పూర్తి కాకముందు సమయంలో నేను కూడా చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మాట్లాడా, స్త్రీ మాట్లాడకూడదు అని. తర్వాత నా తప్పుని నేను తెలుసుకున్నా. తప్పు, అది తప్పుడు బోధ, బైబిల్ తెలియని వాడు చేసేటటువంటి బోధ. బైబిల్ మొత్తం మీద స్త్రీ మాట్లాడకూడదన్న పదాలు 2 ఉన్నాయి, కానీ స్త్రీ మాట్లాడడానికి అర్హత ఉందని 1000 రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. మరి వాటి గురించి మనం ఏం చేద్దాం? అది తర్వాత మాట్లాడదాం. దీని మీద ఒక ఆయన అడిగాడు, అసలు ఏ స్త్రీ మాట్లాడవచ్చు అని మీరు మాట్లాడుతున్నారు కదా,
మరి యేసుక్రీస్తు శిష్యులు 12 మందిని ఎన్నుకున్నాడు కదా, మరి స్త్రీలను ఎందుకు ఎన్నుకోలేదు అని దాని మీద కూడా ఒక పాఠం చేశాను నేను మరొక నెలలో క్లాసు మాట్లాడేటప్పుడు. యేసు శిష్యులలో స్త్రీలు ఎందుకు లేరని టాపిక్ మీద మీ తర్వాత దాని గురించి నేను 66 పుస్తకాలు ఉన్న సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నా. నెక్స్ట్ ప్రభు చిత్తం అయితే అక్టోబర్ నెలలో దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఈ యవ్వన స్త్రీలు గృహ పరిపాలన విషయంలో మంచిగా తమ భర్తలను ప్రేమించేవారుగా, మంచిగా పనిచేసేవారుగా ఉండాలని మాట్లాడుతున్నాను. మూడో విషయం నేను చెబుతున్నంటే, భర్త యందు భయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏమనుకోకుండా ఒక మాట అడుగుతా, కొంచెం గప్పుకుని మీ కుడి చేయొత్తండి. మా ఆయన అంటే నాకు భయం అండి అన్నట్టు చేతులు ఎత్తండి. మా ఆయన అంటే నాకు భయం అంటే చేతులు ఎత్తిన వాళ్ళందరూ భయపడట్లేదా? కానీ దేవుడు ఏం కోరుకుంటుందంటే, నీ యజమానికి నువ్వు భయపడాలి. కొంతమంది భయపడరండి, భయపెట్టే రకాలు, కానీ అసలు భయపడరు. ఒక ఆయన పుల్లు తాగి గుడిమెట్ల మీద పడుకుంటాడు వారం రోజుల నుంచి. సరే, ఎందుకో డౌట్ వచ్చి, ఏంటి రోజు ఇక్కడే అంత పెద్ద కొంప కట్టుకొని ఏడెందుకు పడుకుంటాడు నీ మనిషి అని చెప్పి ఆపట్లేక దగ్గరికి వెళ్ళి, అన్న ఏంటన్నా రోజు గుడిమెట్ల మీద పడుకుంటున్నావు అని అంటే, ఊరు నాయన దాంతో కాపురం చేయలేనురా, నేను ఇంటికి పోలేనురా, అందుకే దాన్ని గోల తట్టుకోలేక ఇక్కడ పడుకుంటున్నా అన్నట్టు. బైబిల్లో ఒక మాట ఉందండి, ఈ సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా, చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ మాట చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి, ఏమంటాడు? ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు. ఏమంటే కుటుంబంలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు నిన్ను? అసలు నిన్ను దేనికి చేశాడు భూమి మీద? చేసినటువంటి నిన్ను ఎందుకు ఒక భర్తకి చేశాడు, ఒక పురుషునికి భార్య ఏం చేశాడు? పని ఉంది కాబట్టి చేశాడు నిన్ను. పనిచ్చాడు, నీకు ఒక మంచి పరిపాలన ఉంది. ఆ పరిపాలన ఎలా చేయాలో కూడా ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి స్థితిని నీకు ఇచ్చాడు. ఆ స్థితిని నువ్వేం చేస్తున్నావు అంటే, నీలో ఉన్నటువంటి ఆ దయ్యపు లక్షణాల వల్ల కుటుంబాన్ని నీ చేతులను కూల్చుకుంటున్నావు నువ్వు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, గయ్యాళి అయిన భార్య సమానం అంట. ముసురు దినాన్ని ఏం చేస్తా, ముసురు వచ్చింది అనుకోండి, వర్షం పడుతుంది, పడినప్పుడు సూర్యు దగ్గరికి వెళ్ళి చూడండి. ఇప్పుడు అంటే తాటకిళ్ళు ఎక్కడ ఉన్నాయండి, అన్ని రేకులు కదండి, ఆ రేకుల దగ్గరికి వెళ్ళి చూడండి, నీళ్లు చక్కగా కట్టుకట్లుగా పడతాయా, వరుసగా పడుతుందా? ముసురు పట్టినప్పుడు ఎలా కడతాయండి వాటరు? కింద నుంచి పైకి దారం కట్టినట్టుగా పడుతుంది. అంటే ఎక్కడ కూడా కట్ ఆఫ్ ఉండదు దానికి. ఈ గయ్యాళి అయిన భార్య కూడా ఏం చేస్తుంది అంటే, 1వ తారీఖు స్టార్ట్ చేస్తుంది, 30వ తారీఖు దాకా ఏకదీటికి ఒకటే పిక్చరేక, ఇక మధ్యలో కట్ ఆఫ్ చేయదు. ఏం పేరు పెట్టాడు అలాంటి వాళ్ళకి? గయ్యాళి. ఇప్పుడు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాడు మహానుభావుడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. పెద్ద ఇల్లు కట్టుకొని ఎన్నో సోఫాలు, అబ్బో ఏసీలు, మంచి రంగరంగ వైభవం ఉంది ఇల్లు. అట్లాంటి అద్దాల భవనంలో ఎట్లాంటి భార్య ఉంటే భర్త ఏం చేస్తాడు ఒకసారి ఆ మాట కూడా చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. అబ్బా, మళ్ళీ చదువుతుంది ఆ మాట. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు. అదే చెప్పాడు. ఎందుకు చర్చి మెట్ల మీద పడుకుంటున్నారంటే, ఓరు బాబు దాంతో ఆ ఇంట్లో ఉంటాం కంటే గుడి మెట్ల మీద పడుకోవటం మేలు అన్నాడు. మరి తాగుడేంట్రా బాబు అంటే, దాని గోల తట్టుకోలేక తాగుతున్నా అంటాడు ఇంకొకడు. లేరా అలాంటి వాళ్ళు? లేరండి. అంటే అంత పెద్ద ఇంట్లో ఈ గయ్యాళి అనేటువంటి భార్య పోరు తట్టుకోలేక ఎక్కడో మిద్దె మీద ఒక చిన్న ఒక రాయి మీదో, శ్మశానం సమాధి మీదో, లేకపోతే ఊరు బయట ఉన్నటువంటి ఎక్కడో పాడుపడ్డ బిల్డింగుల దగ్గర ఎక్కడో తలదాచుకుంటున్నారండి భర్తలు. ఇంటిని దీపంగా వెలిగించవలసినటువంటి భార్య కుటుంబాన్ని ఏం చేస్తుందంటే, సామెతలు 14 మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. అంటే బుద్ధిహీనురాలు, మూఢురాలు అంటే ఎవరో మూర్ఖురాలు, ఏమి తెలియదు అనమాట ఆ మనిషికి. తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. అంటే ఒక కుటుంబాన్ని కోల్చడానికి కాదు నీకు ఇచ్చింది దేవుడు, కుటుంబాన్ని కట్టాలి నువ్వు.
సాటి అయిన సహాయం అంటే సమస్యలు క్రియేట్ చేసి కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి కాదు. ఈరోజు భర్త ఏదైనా చెప్పాడంటే ఆవేశం ఎక్కువ భార్యలకి. అమ్మా ఎక్కువసేపు ఫోన్ చూడకు, ఎక్కువసేపు టీవీ చూడకు, అస్తమానం అలా పడుకో, మాకు అది చేయకు, ఇది చేయకు, అలా ఉండకు, ఇలా ఉండకు అని భర్త చెబుతుంటే కోపాలు వస్తున్నాయి భార్యలకి. ఎందుకు వస్తున్నాయి? నీ యజమాని చెప్తే నువ్వు వినవా? ఎక్కడైనా జాబ్ చేస్తున్నావు అనుకోండి, ఆ జాబ్ చేస్తున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో నీ పైన ఉన్నటువంటి మేనేజర్ చెబితే వింటావా, వినవా? ఎందుకు ఆడు చెప్తుంటున్నావు నువ్వు? నీ యజమాని ఎక్కువ, ఆ యజమాని ఎక్కువ? ఈరోజు కూలికి వెళ్ళినటువంటి యజమాని మాట వింటావు, కానీ జీవితాంతం వాడు కష్టపడి నిన్ను సుఖపెడుతున్నటువంటి నీ యజమాని మాట మాత్రం నువ్వు వినవు. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడంటే స్త్రీల గురించి, చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు. కానీ మరొక మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చూడండి ఏమంటున్నాడు. నీకు ఒక పనిచ్చాడు దేవుడు, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని, అండలం చేసుకోండి, గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. పౌలు గారు మాట్లాడుతున్నాడు తిమోతితో. ఇదిగో తిమోతి, యవనస్తులైనటువంటి స్త్రీలకు చెప్పు, వివాహం చేసుకొని మంచి గృహ పరిపాలన చేయాలి. అంటే పురుషుడికి చెప్పాడు, స్త్రీకి చెప్పాడు, మీరిద్దరూ ఏలికలు, అంటే పరిపాలించేటటువంటి పరిపాలకులు. అట్లాంటి కుటుంబానికి నిన్ను ఒక ఏలికగా, ఒక పరిపాలకురాలుగా నిన్ను ఇస్తే ఈ కుటుంబ వ్యవస్థను నువ్వేం చేస్తున్నావు? ఏమంటే కుటుంబం అంతా కలిసి ఉంటే బాగుంటుందా? ఎవరికాడు ఇడిపోతే బాగుంటుందా? పెళ్ళైన తర్వాత ఇప్పటివరకే నా ఫ్యామిలీ అంతా ఇడిపోవాలన్న ఆలోచన నా మైండ్లోకి కూడా రాలేదన్న పరిశుద్ధుల చేతులు ఎత్తుండే ఎవరన్నా ఉంటే ఉన్నారు ఎవరన్నా? అసలు ఉండరు. ఎందుకంటే అక్కడ మొదలైంది ఏదైనా వనంలో. ఇది ఏ తండ్రితో అయితే ఏకమై అత్యంత సన్నిహితుడుగా ఆదాము బ్రతుకుతున్నాడో, అలా బ్రతుకుతున్నటువంటి కొడుకును చూసినటువంటి తండ్రి స్త్రీని తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చి ఎప్పుడైతే జత చేసినటువంటి తండ్రి, ఈ యొక్క ఇద్దరి యొక్క ఆలోచన ఎరిగినటువంటి తండ్రి ఒక ఆజ్ఞను, ఒక కండిషన్ పెట్టాడు వీళ్ళిద్దరికి. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు వచ్చేసి ఆదాం గారి దగ్గరికి వచ్చాడు. ఆదాము, ఇది నిజమా అని అంటే ఆదాం అన్నాడు, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, గో అన్నాడు. వెంటనే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయింది. స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి స్త్రీతో అంటుంది, అవ్వమ్మ ఇది నిజమా? అవును నిజమే, తినొద్దన్నాడు. అయినా తండ్రి నాకు చెప్పినటువంటి విషయం నీకెట తెలిసింది? ఇప్పుడు తండ్రి నా భర్తకి నాకు చెప్పాడు, అసలు నువ్వెవరింతకి? మా ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు ఇంతకు నువ్వెవరు? మనం కూడా తెలియకుండా ఒక్కోసారి మోసపోతూ ఉంటామండి. మన ఫ్యామిలీ విషయాలు మనమే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యను ఇదిలో తీసుకెళ్ళిపోయి పెట్టుకుంటాం మనమే కొన్ని సందర్భాల్లో. రహస్యంగా ఒక్క మాటలో చెప్పేవలసినటువంటి సమాచారాన్ని వాడికి అవకాశం ఇచ్చేసి వాడి మాటలకు లోనైపోయినటువంటి హవ్వ ఏం చేసిందంటే ఆజ్ఞ అతిక్రమించేసింది. ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఈ హవ్వమ్మ గారి కుటుంబానికి హవ్వమ్మ గారు తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చినటువంటి ఆశీర్వాదం వాళ్ళకి ఏంటది? మరణం. అంటే ఆశీర్వాదానికి అర్హులు కావలసినటువంటి, ఆత్మీయ ఆశీర్వాదానికి అర్హులు కావలసినటువంటి వీళ్ళిద్దరి యొక్క పతనానికి మూలం ఎవరనంటే హవ్వమ్మ గారే. అప్పుడు దేవుడు ఏదేను వనంలో నుంచి బయటికి పంపించేసి ఒకవేళ అంటాడు, ఒకవేళ వాళ్ళ మనసు మార్చుకొని తిప్పుకొని నా వైపుకి వస్తారేమో అని దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చేసి బయటికి పంపించేసాడు దేవుడు.
ఈరోజు నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇక ఒకవేళ తెలుసో తెలియకో అత్త మీదో మామ మీదో మరిది మీదో నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ అత్తగారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద అసూయతో విడగొట్టాలనో లేకపోతే శత్రువుగా చేసేసుకొని నువ్వేమన్నా మాట్లాడకుండా ఉంటున్నావు, చాలా తప్పది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే గృహ పరిపాలన చేసేటటువంటి స్త్రీకి వ్యత్యాసం, వేరియేషన్ ఉండకూడదు. ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయవేత్తలను చూడండి, వాళ్ళకి నచ్చినటువంటి పరిపాలనలు చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినటువంటి విమర్శలు చేసుకొని వాళ్ళు నచ్చినట్టుగా విడగొట్టుకొని చేసుకుంటున్నారు. ఇది రాజకీయం కాదే, ఇది ఆత్మీయ కుటుంబం. ఈ ఆత్మీయ కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి, అందరూ ఏకంగా ఉండాలి. అట్లాంటి పరిపాలన చేసేటటువంటి స్త్రీని బైబిల్ ఒక పేరు పెట్టి పిలుస్తుందండి. ఎవరిని విడగొట్టకుండా అందరినీ నా వాళ్ళు అనుకొని ఒక ఆత్మీయ కుటుంబంగా కట్టుకొని దినదినము కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ గృహ పరిపాలన సక్రమంగా కొనసాగించేటటువంటి స్త్రీని, ఆత్మీయ అభివృద్ధి కోరుకునేటటువంటి స్త్రీని బైబిల్ ఒక అద్భుతమైన పదజాలంతో పిలుస్తుందండి. ఆ పదమే ఒకసారి ఏంటో చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10, 11 వచనాలు 12 వచనాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. అక్కడ చూడండి ఏమంటున్నాడు అక్కడ. మంచి పరిపాలన చేసేటటువంటి స్త్రీకి దేవుడు పెట్టినటువంటి పేరు గుణవతి అయిన భార్య అన్నట్టు. ఈ గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే అసలు అది దొరకటమే అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభ ప్రాప్తికి అసలు వెలితి కలగనివ్వదంట. చూసారండి ఎంత బాగుంది మాట. చూడండి, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును కానీ అసలు కీడేమి చేయదంటండి. మీ అమ్మతో మాట్లాడితే కుదరదు, మీ నాన్నతో మాట్లాడితే కుదరదు, మీ అమ్మ వాళ్ళకి డబ్బులు ఇస్తే కుదరదు, మీ అమ్మ వాళ్ళని అక్కడికెక్కడ తిప్పితే కుదరదు. అట్టందంట ఈ స్త్రీ. విశాఖపట్నం ఏరియాలో మాతో పాటు ఒక ఫ్యామిలీ వచ్చిందండి. వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడితే ఊరుకోదంట. ఎప్పుడైనా మందులకు డబ్బులు వేయాలని ఫోన్ చేస్తే అతను చెప్పే సాకులు ఏంటి తెలుసండి. నా బండి టైర్ పగిలిపోయింది, నా బండికి ఇంజన్ ఆయిల్ అయిపోయింది, నా బండి చైన్ పోయింది అని భార్యకి అబద్ధాలు చెప్పి, బండి పని చేయించుకున్నానని భార్యకి అబద్ధాలు చెప్పి బండికి పెట్టినట్టుగా వాళ్ళ అమ్మా నాన్నకి పంపిస్తారంట డబ్బులు. మళ్ళీ వీళ్ళిద్దరు ఎంత భక్తులు తెలుసండి, ప్రార్థనలో చాలా మంచి భక్తులు వాళ్ళిద్దరు. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఒక్కరోజు వాళ్ళ ఆవిడని చూడాలని నాకు ఆశ కలిగింది. ఇంత కండిషన్ పెట్టి భర్త నడుపుతున్నటువంటి భార్య ముఖం ఒక్కసారి నేను చూడాలని నా రూమ్మేట్ని అడిగితే ఆయన ఒక ఫోటో నాకు ఇచ్చాడు. ఫోటో కాదురా బాబు, డైరెక్ట్ ప్రింట్ చూడాలి అని చెప్పాను నేను. ఎందుకంటే మరి అలాంటి మహాతల్లిని చూసి ఒకసారి వందనాలు పెట్టాలి ఆమెకి. అవును మరి, ఎందుకంటే అమ్మ నాన్నతో మాట్లాడొద్దు కదా. మరి వీళ్ళ అమ్మ నాన్నకి మాత్రం గంటలు మాట్లాడుకోవచ్చు. అమ్మ నీళ్ళు పోసుకున్నావా, తిన్నావా, పడుకున్నావా, టీవీ చూస్తున్నావా, సీరియల్ చూస్తున్నావా, గడిది గుడ్డు చేస్తున్నావా అన్నీ చెప్పాలా. కానీ ఇతర తల్లిదండ్రులతో మాత్రం మాట్లాడకూడదు. మళ్ళీ వీళ్ళకి బుధవారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం. ఎందుకు మీకు ఇవన్నీ? విమర్శించట్లా, నీ పద్ధతి మార్చుకోమని చెప్తున్నా నేను. అప్పుడు అన్నా నేనంటే ఈరోజు నీతో పాటు ఆదివారం ట్రైన్కి వస్తారు, ఒకసారి చూడని నాకు ఆ ఫోటో పెట్టాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కడం కంటే నాకు ముందు ఈ మనిషిని చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. నాకు ముందు ఈ మనిషిని చూసాక ట్రైన్ ఎక్కాలని చెప్పేసి టికెట్ల దగ్గర నుంచొని ఆ బొమ్మ చూడటం, ఆ లైన్లో మనిషిని చూడటం. నేను ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ అన్న కనపడి తమ్ముడు నువ్వు కూడా వస్తాను, నేను కూడా వస్తున్నాను. వచ్చిన తర్వాత అన్న మీ ఆవిడ ఎక్కడుంది అన్న, టికెట్లు ఎక్కడికి వెళ్ళింది తమ్ముడు అన్నాడు. ఏం పర్లేదు నుంచున్నాం కాసే. వచ్చింది, చూశాను, ఓకే మంచిది, వెరీ గుడ్, వెళ్ళిపోయి. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూడాలి, అప్పుడప్పుడు మనం అలాంటి వాళ్ళని చూడాలా, చాలా మంచిది అలాంటి వాళ్ళని చూడటం మనం. ఎందుకంటే స్త్రీకి ఇచ్చినటువంటి పని సక్రమంగా చేయకపోతే అసలు నువ్వు గుణవతివి కాదు. బైబిల్ అద్భుతమైన మాటలు ఉన్నాయండి. ఆమె 15వ వచనం చెప్తున్నాడు, ఆమె చీకటితోనే లేచి, వద్దొద్దు ముందుకెళ్ళమాకు, ఒక్క నిమిషం అక్కడాగు. ఆమె చీకటితోనే లేచి, చీకటితో అంటే ఎప్పుడు ఎన్నింటికి లేచేది? ఈ గుణవతి అయిన భార్య ఎన్నింటికి లేచిద్దండి? చీకటితో అంటే ఎప్పుడు 4:30, 5 లేచిద్దంట ఈ మహాతల్లి.
ఎవరు ఏం పేరేంటి? మనం ఏమైనా ఉన్నామని చూసుకోండి ఒకసారి. ఆ లిస్టులో మనం ఉన్నామని చూసుకోండి ఒకసారి. గుణవతి అయిన భార్య పెందల కాళ్ళు లేచిద్దంట. మరి 7 గంటలకు 8 గంటలకు లేచే వాళ్ళని ఏమనాలి ఒకసారి? మీరు ఒక చిన్న పేరు చెప్తే నేను చెప్తాను, లైవ్లో వినపడద్ది. ఏమ్మా, గుణవతి అయిన భార్య పొద్దునే లేచిద్ది. ఎందుకంటే దేవునికి భయపడుతుంది, దేవునికి లోబడుతుంది, కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంటుంది కాబట్టి. ఇప్పుడు మరి 7 గంటల దాకా పడుకొని లెగుతున్నారు కదా కొంతమంది స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు లేనాళ్ళు, క్రైస్తవులేనాళ్ళు, విశ్వాసలేనాళ్ళు. అసలు ఆ పేరు పెట్టొచ్చు వాళ్ళకి? పెట్టొచ్చులే, ఊరుకోండి. డ్యూటీకి వెళ్ళొచ్చి పడుకుంటున్నారు వాళ్ళు. నైట్ 12 దాకా టీవీలు చూసి పడుకుంటున్నారు వాళ్ళు. 1 గంట దాకా ఫోన్లు చూసి పడుకుంటున్నారు. ఆ రోజున ఏం పని ఉంది వాళ్ళకి? ఏ పని లేదు. పొలం పనికి వెళ్ళొస్తా 6ంటికి పని అంతా అయిపోద్ది. ఆ దీపాలు అయ్యేపట్లో ఏ దీపం లేదు. అప్పుడు టీవీలో కార్తీక దీపం లేదు, వీధిలో ఈ దీపం లేదు. ఇంట్లో ఉన్న దీపాలు కాసేపటికి ఆరిపోతాయి, కిరోసిన్ బుడ్లు కాబట్టి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కదా. టెక్నాలజీ పెరిగిపోబట్టి 1 గంట దాకా ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. మరి ఆ టైంలో పడుకున్న మనిషికి మళ్ళీ పొద్దున 4 గంటలకు ఎందుకు మెలకు వస్తుంది? రాదు కదా. మీరు కరెక్ట్గా బేస్ చేసుకొని చెప్పాలండి బోధ అని మళ్ళీ క్వశ్చన్లు కూడా వస్తాయి మళ్ళీ. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. తప్పెవరిది? నీదా నాదా? పోనీ దేవుడిదా? 1 గంట నిన్ను ఫోన్ ఎవడు చూడమన్నాడు? 12 గంటల వరకు నిన్ను టీవీ ఎవడు చూడమన్నాడు? దేవుడు చెప్పాడు నీకు? నువ్వు గుణవతివని నీకు పేరు రావాలంటే ఇవన్నీ పక్కన పెట్టాలా? నువ్వు మంచిదనమని పేరు రావాలంటే సమాజంలో నీతిగా బ్రతకాలా? కానీ మనం ఏం చేస్తున్నాం? అందుకే అంటున్నాడు, ఆమె పెందల కళ్ళేసి ఏం చేస్తుందంటే తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. 20వ వచనంలో చెబుతున్నాడు, దీనులకు తన చేయి చాపుతుంది. 23 అంటాడు, ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుంటాడు. ఈరోజు నేను 10 మందిలోకి వెళ్ళి మంచి పేరు తెచ్చుకుంటున్నానంటే దానికి కారణం నా బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, అంటే నా ఫ్యామిలీ బాగుండాలి, నా భార్య బిహేవియర్ బాగుండాలి, నా పిల్లల బిహేవియర్ బాగుండాలి. ఈరోజు మీ భర్తలకు మంచి పేరు రావాలంటే ఈ సమాజంలో నీ ప్రవర్తన బాగుండాలి. నీ ప్రవర్తన బాగాలేకపోతే నీ భర్తకు మంచి పేరు రాదు. వస్తుందండి? ఇప్పుడు గయ్యాళిగా నువ్వు ఉన్నావు అనుకో, ఎవడ మీద పడితే అడ మీద గయ్యాలుగా అరుతున్నావు అనుకో, నీ భర్తకు విలువ వస్తుంది? ఎక్కడైనా వస్తుందమ్మా? అస్సలు విలువ రానే రాదు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నెక్స్ట్ 26 వచ్చినాడు, జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది స్త్రీ. కుటుంబంలో ఏదన్నా కొంచెం చిన్న మాట, ఏదన్నా అత్తగారు అట్ట వదిలిందనుకోండి, అత్తగారు చిన్న మాట అట్ట వదిలిందనుకోండి, కోడలు ఏం చేయాలి? అత్త స్థానంలో అమ్మను ఊహించుకోవాలి నువ్వు. అప్పుడు మా అమ్మ అంటే నేను పడినప్పుడు మా అత్త అంటే ఎందుకు పడను నేను? కానీ నువ్వేమనుకుంటావు తెలుసా? మా అమ్మ లాంటిది అత్త ఎప్పటికీ కానే కాదు. అత్త అత్తే, అమ్మ అమ్మే అనుకుంటావు నువ్వు. కానీ అత్తమ్మను చూడు ఒకసారి, రోతుమ్మ దగ్గరికి వెళ్ళి చూడు ఒకసారి, నీ బతుకు మారుద్దెకనైనా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, జ్ఞానము కలిగి తన నోరు తెరిచేటటువంటి స్త్రీవు నువ్వైతే. అసలు ఎక్కువ గొడవలకు కారణం ఎవరండి? అసలు ఎక్కువ కోపం ఎవరికుంటో తెలుసా మీకు? ఎక్కువ కోపం ఎవరికుంటుందండి? పురుషులకా? గూగుల్లో కొట్టు చూడు, చెప్పుద్దు నీకు ఎక్కువ కోపం ఎవరికుందో. ఎక్కువగా రోగాలు ఎవరికి? అది తప్పు. ఎక్కువగా రోగాలు మగవాళ్ళకి, ఎక్కువగా కోపం ఎవరికి? స్త్రీలకి. అవునా? ఎక్కువ కోపం ఎవరికండి? స్త్రీలకేనా? మీరు చెప్పట్లా, ఏదో మనసులో అనుకుంటున్నారు, ఏదో చెప్పబోతున్నాడు ఈయన అని మనసులో అనుకొని అట్లా బిగబట్టుకొని ఉన్నారు మీరు. కోపము మీకే, రోగం మీకే, సమస్య కూడా మీకే, ఆ సమస్యను పరిష్కారం చేయగలిగే జ్ఞానం కూడా మీకే. టోటల్గా హోమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా మీ చేతిలో పెట్టాడు దేవుడు. మరి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఈ డిపార్ట్మెంట్ అంతా పరిపాలన సక్రమంగా చేయాలి. ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తే ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది ఈ విషయం. ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఇంకా 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. ముగింపు మాటలు చాలా మంచి మాటలోనే చెప్తాం మీకు ఇప్పుడు. చూడండి ఏమంటున్నాడు, ఇట్లాంటి గుణవతిరాలుకున్నటువంటి లక్షణాలు నీకుంటే నీకు మరొక పేరు చెబుతున్నాడు, యోగ్యురాలు అంటున్నాడు.
ఏంటంటండి, తన భర్తకి ఎలా ఉంటుందంట భార్య? కిరీటం. తర్వాత ఏమంటున్నాడు 4వ వచనం? సిగ్గు తెచ్చున్నది. అది సిగ్గుదేయటం అంటే, సిగ్గుదేయటం అంటే భర్తకు సిగ్గు తెచ్చే పనులు ఏముంటాయి? కొన్ని మాటలు చెప్పండి భార్యలారా. భర్తకు సిగ్గు తెచ్చే పనులు కొన్ని చెప్పుండి. నీ ప్రవర్తన 10 మందిలో సక్రమంగా లేకపోతే, ఒక భర్తకు భార్య అయిన తర్వాత కూడా నీ చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, నీ సహవాసాలు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మొబైల్ చూసేటటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోనివి కల్పించేసుకొని నీ కుటుంబాన్ని నీ చేతులారా కూల్చుకోకూడదు. నువ్వు తప్పు చేసి నీ ఇంటిని నువ్వు అస్సలు కూల్చుకోవటానికి వీల్లేదంటున్నాడు దేవుడు. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఏది చేసినా స్త్రీ వినే రకం కాదు అంటుంది సమాజం. నిజమంటారా అబద్ధం అంటారు? ఎన్నన్నా చెప్పు, ఎన్నన్నా ఏది చూపించు ఇక్కడ వీడియోలో, వాస్తవ సంఘటనలు తీసుకొచ్చి కళ్ళ కట్టినట్టు చూపించినా కూడా గంటల తరబడి కూర్చొని వింటారే కానీ ఎన్నటువంటి మాట ప్రకారం వాళ్ళు విని తమ బ్రతుకును మార్చుకునే రకం అయితే కాదు అని ఈ యొక్క సమాజం మాట్లాడుతుంది. ఇది నిజం అంటారా అబద్ధం అంటారా మీరు చెప్పాలి. ఒక పరిశోధకుడు ఒక చిన్న కొటేషన్ రాశాడండి. అన్నిటి మీద పరిశోధన చేసేటటువంటి వ్యక్తి చివరికి స్త్రీ గురించి కూడా పరిశోధన చేశాడు ఈ మహానుభావుడు. చేసి ఎంత కఠినమైనటువంటి తత్వం స్త్రీలో ఉందో ఒక మంచి ఆలోచన కలిగినటువంటి ఎవిడెన్స్ని బయటకు తీసుకొచ్చాడు. గుణవతి అయిన భార్యగా, ఒక యజమానికి లోబడుతున్నటువంటి విధేయత కలిగినటువంటి భార్యగా నువ్వు ఉంటే చాలా మంచిది, దేవుడు నీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్లో గనక నువ్వు ఉంటే గనక ఖచ్చితంగా నువ్వు పరలోకం పోయే అవకాశం నీకు లేదు. ఒక 3-4 విషయాలు ఇక్కడ సందర్భంలో పరిచయం చేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత కష్టమైనటువంటి పనులు ఒక 4 ఉన్నాయండి. టోటల్గా ఓవరాల్గా చెప్తున్నాను నేను. ఓవరాల్గా ప్రపంచంలోనే అత్యంత కష్టమైనటువంటి పనులు 4. మీరు రాసుకోండి. అప్పుడప్పుడు నీకు గుర్తొచ్చినప్పుడు ఆ మాటలు చదువుకో, బాగుంటాయి నీకు. అది కూడా చూపిస్తాను. అత్యంత కష్టమైన పనులు 4. ఓవరాల్గా ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనులు 4. ఆ 4ట్లో మొట్టమొదటిదే మొట్టమొదటి మాట చెబుతాను, జాగ్రత్తగా రాసుకోండి. చీమకు లిప్టిక్ రాయడం. చీమకు లిప్టిక్ రాయగలం మనం? అది ఎంత ఉంటుందండి చీమ ఉండటానికి ఎంత ఉంటుంది? అసలు దాని పెదేలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు చూసారా మీరు? నేను పొద్దున్న 2 చీమలు చంపి చూసా, దాని అసలు పెదవి ఎంత ఉంటుంది చూద్దామని. ఇట్లా పట్టుకొని దాన్ని మూతి చూసాక చచ్చిపోయింది చీమ. మరి దానికి ఇంకా లిప్టిక్ ఎలా రాస్తాం మేము? ఒకవేళ ఈ కొటేషన్ ఏమైనా రాంగ్ ఏమని చెప్పేసి పట్టుకొని చీమను పట్టుకెళ్ళి ఇటు పట్టుకొని లైట్ దగ్గరికి పెట్టుకెళ్ళి దాన్ని మూతంగా అటు చూసా, చచ్చిపోయింది అది. ఇంకెక్కడ ఉందో మూతి? మొదటి కష్టమైనటువంటి పని ఇది. ప్రపంచంలోనే చీమకు లిప్టిక్ రాయటం ఎవడి వల్ల కాదు. అవుద్ది ఎవరి వల్లన్నా? నేను రాయగలను చేతులు ఎత్తన ఉంటే, చీమకు నేను లిప్టిక్ ఎత్తన వాళ్ళు ఉంటే, నీ తరం కాదు, నీ వెనకాల వాళ్ళ తరం కూడా, నీ ముందు వచ్చే వాళ్ళ తరం కూడా కాదు చీమకు లిప్టిక్ వేయటం. రెండవది చెబుతున్నాడు, ఎప్పుడు మన కళ్ళ ముందు కనపడే దోమ, దానికి సూది వేయటం కూడా కష్టమే. దోమ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది అది. దానికి ఎవడన్నా సూది కూర్చి ఇంజక్షన్ చేయగలడు? దానికి చేస్తాడా? అది సాధ్యపడదు. ఇప్పుడు మూడోది చెబుతున్నాడు, ఏనుగు ఎంత ఉంటుంది, మనం ఎంత ఉంటుంది చెప్పాలా? ఏనుగు ఎంత ఉంటుందమ్మా? పెద్దగా ఉంటుంది ఏనుగు. ఏనుగుని ఎవడైనా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడా? నేను కూర్చోబెట్టుకుంటాను చేతులు ఎత్తండి 2 ఉంటే. ఒకటి చీమకు లిప్టిక్ రాయలేము, రెండవది దోమకు సూది వేయలేము, మూడవది ఏనుగును ఒళ్ళో ఎప్పటికీ ఎవడు కూర్చోబెట్టుకోలేడు. ఒక ఆయన ఏనుగుని రోజు తిప్పుతున్నటువంటి, దాన్ని ఆడిస్తున్నటువంటి ఒక వ్యక్తి, దాన్ని గైడ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎందుకో కోపం వచ్చి కొట్టాడండి ఒకరోజు దాన్ని. ఏనుగు కోపం వచ్చి ఏం చేసింది తెలుసండి?
ఫస్ట్ 2 బీకాడు, ఈడే టప్ టప్ బీకాడు. దాన్ని కొడితే కాసేపు చూసింది అలాగే, అయినా కానీ ఊరుకోకుండా మళ్ళా కొట్టాడు. కింద వేసి అట్టిక తొక్కుండా చూసారండి, కింద వేసి తొక్కిపట్టి ఒక కాలుతో రెండో కాలు వేసి మీద తొక్కిపట్టింది. అలాగా చచ్చిపోయేంత వరకు కూడా వదలలేదండి ఏనుగు. చిన్న బంతిలా తయారు చేసింది, లాస్ట్ కాడిని తొక్కి ఒక బంతిలా తయారు చేసింది. జంతువుల కోపం వచ్చి తిరుగుబాటు చేస్తే అలాగే ఉంటాయి. అట్లాంటి ఏనుగుని ఎవడంటే ఒళ్ళో కూర్చోబెట్టుకునేది? కూర్చోబెట్టుకునే ఎవడైనా కూర్చోబెట్టుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటి అది? 4వ పాయింట్. ఎన్నో పాయింట్ అది? 4వ పాయింట్. ఇప్పుడు చెప్పుకున్న 3 పాయింట్లు చెప్పండి ఒకసారి. కష్టమా సుఖమా? కష్టమే. దోమగా సూదేయడం కష్టమా సుఖమా? కష్టమే. ఏనుగు నొళ్ళో కూర్చోబెట్టుకోవడం కష్టమా సుఖమా? కష్టమే. ఇప్పుడు 4వ పాయింట్ చెబుతున్నా, అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు వినాలా. 4వ పాయింట్ చెబుతున్నాడు, భార్యకు నచ్చ చెప్పటం కూడా అంతే 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 కష్టం. ఇది వాస్తవం అంటారా, ఆ వాస్తవం అంటారా? మీరు చెప్పాలా. ఖచ్చితంగా వాస్తవం ఇది. ఎందుకంటే ఈ 3 ఎంత కష్టమో, భార్యకు నచ్చ చెప్పటం కూడా అంతే కష్టం. కానీ దేవుడు అంటున్నాడు కదా, అమ్మా నీకు ఇచ్చినటువంటి పరిపాలన సక్రమంగా నువ్వు చేయాలి, సక్రమంగా నువ్వు చేయాలి. ఇప్పుడు నచ్చ చెప్పాలి అని అంటే, నచ్చేలాగా స్త్రీ ప్రవర్తించాలనంటే ఈ సమాచారం తనకు అందించాలి. చెడిపోయిన ఈ సమాజాన్ని బాగు చేయాలంటే దేవుని సంఘంలోకి రావాలి. సంఘంలోకి వస్తేనే సరిచేయబడుతుంది సమస్య. ఆ సమస్యకు పరిష్కారం దొరకాలంటే సంఘంలోకి రావాలి, సమాజంలో నుంచి సంఘంలోకి రావాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉండాలో కూడా చెబుతున్నాడు దేవుడు. మొట్టమొదటిగా స్త్రీకి ఉండవలసినటువంటి మొదటి లక్షణం, సంఘంలో స్త్రీ తల మీద ముసుగేసుకొని కూర్చోవాలి. ఎలా ఉండాలి? ఆరాధనకు వచ్చిన తర్వాత నీ ఫేస్ నీ పక్కోడు కూడా కనపడకూడదు స్త్రీకి. ఆరాధనకు లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఆమెను బయటికి వెళ్ళేదాకా నీ ముసుగు అనేది తీయడానికి వీల్లేదు. ఇవాళ సువార్త చెబుతున్నటువంటి స్త్రీలైనా, కింద కూర్చొని వింటున్నటువంటి విశ్వాసులైనా స్త్రీ తల మీద ముసుగేసుకొని ఉండవలసిందే ఆత్మీయతలో. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఒకసారి ఆ మాట చూద్దాం. మీకు రెఫరెన్స్లు ఏమి ఇవ్వడం జరగదు, కానీ కొన్ని సందర్భాలు మీకు తెలియజేసి క్లోజ్ చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఎందుకు చెబుతున్నాడు స్త్రీని ముసుగు గురించి ఒకసారి చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. సంఘమా, మీరు ఆలోచన చేయాలి. సంఘానికి వచ్చిన స్త్రీలకు చెబుతున్నాడు, నీ భర్తకు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. సాక్షాత్తు భర్తను ఎవరితో పోలుస్తున్నాడు ఇక్కడ పౌలు గారు? ఇప్పుడు నీ భర్తకు శిరస్సు క్రీస్తు అయినప్పుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అయినప్పుడు, టోటల్గా నీ భర్తను ఎలా చూపిస్తున్నాడు నీకు? బయట లోకంలో ఒక మాట ఉందండి, పతియే ప్రత్యక్ష దైవం. అంటే ఇప్పుడు నీ భర్త నీకు ఎలా చూపిస్తున్నాడు దేవుడు? నీ భర్తను నీకు ఒక దైవంగా చూపిస్తున్నాడు. దైవంగా కనబడుతున్నటువంటి నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలి? కుటుంబంలో లోబడాలి, విధేయత కలిగి ఉండాలి, ప్రేమించాలి, నమ్మకత్వంగా ఉండాలి. నెక్స్ట్ ఏం చెబుతున్నాడు? తనకు విలువ తెచ్చేదానిగా నువ్వు ఉండాలి, కానీ భర్తకి అవమానం తెచ్చేదానిగా నువ్వు ఉండకూడదు కుటుంబ వ్యవస్థలను చెబుతున్నాడు. ఇప్పుడు సంఘానికి వచ్చేసరికి సంఘంలో మొదటి మాట ఏం చెబుతున్నా అంటే, స్త్రీగా నువ్వు తల మీద ముసుకేసుకోవాలి. ఒకవేళ నేను ముసుకేసుకొని నేను అఫీషియల్గా ఉండాలనుకుంటే కట్ చేసుకోమంటున్నాడు నీ వెంట్రుకలన్నీ. రెండో మాట చెబుతున్నాడు, స్త్రీలు సంఘములో ముసుకేసుకొని ఏం చేయాలంటే విధేయతతో నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? సంఘములోకి వచ్చినటువంటి స్త్రీలారా, మీరు ఎందుకు నేర్చుకోవాలి విధేయతతో? ఎందుకంటే నీ కుటుంబంలో నీ భర్త వాక్యం తెలియని వాడైతే, అవిశ్వాస అయితే, విశ్వాసురాలైనటువంటి నీవు వాక్యము చేత రాబట్టబడవచ్చు అన్నాడా? వాక్యం చేత రాబట్టబడవచ్చు అన్నాడా?
దేని చేత రాబట్టబడచ్చు అంటున్నాడు? అసలు నిన్ను ఎందుకు విధేయతతో వాక్యం నేర్చుకోమంటున్నాడు అంటే, ఇక్కడ నేర్చుకున్న విధేయత, ఇక్కడ నేర్చుకున్న వాక్యం నీ ప్రవర్తనను సరిచేస్తుంది, మంచి ప్రవర్తన నీకు నేర్పుతుంది. ఒకసారి ఆ మాట చూడండి, చాలా బాగుంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపరుచులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, నీ భర్త వాక్యం తెలియని వాడైతే, నీ భర్త మారు మనసు పొందకపోతే, నీ భర్తకు క్రీస్తు గురించి తెలియకపోతే, అట్లాంటి భర్త నీకుంటే వారు భయముతో కూడిన ఏ ప్రవర్తన ఇది? పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే మా ఆయన మందిరానికి వస్తాడు, తప్పు. అయ్యగారు మా ఆయన కోసమే వాక్యం చెప్పండి ఈరోజు మా కుటుంబంలో కూడికలో, తప్పు. మరి ఎలా వస్తాడు మీ ఆయన మందిరానికి అంటే బైబిల్ చెబుతుంది, నీ పవిత్రమైన ప్రవర్తన. నీ భర్త మందిరానికి రావట్లేదంటే ఇప్పుడు నువ్వు సిగ్గుపడాలి, నువ్వు ఆలోచనలో పడాలి. ఇప్పుడు ఎందుకు నా భర్త రావట్లేదంటే, నా ప్రవర్తన నా భర్త ఎదుట సరిగా లేదు, ఫెయిల్ నువ్వు. అది బైబిల్ ఇస్తున్నటువంటి సమాచారం, నేను చెబుతుంది కాదు. వాక్యము లేకుండానే నీ ప్రవర్తన ద్వారా మందిరానికి నీ భర్తను తీసుకురావచ్చు అని బైబిల్ చెబుతుందంటే, నీ ప్రవర్తనలో ఎక్కడో తేడా ఉంది, నీ ప్రవర్తన ఎక్కడో తేడా ఉంది. అందుకే మాట్లాడుతున్నాడు, అణుకువ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, భర్తను ప్రేమించాలి, ఆయన సన్మానించాలి, గౌరవించాలి. నువ్వు కానీ ఎక్కడో ఫెయిల్ అవుతున్నావు, నీ కుటుంబ పతనానికి నువ్వే కారకురాలు అవుతున్నావు. అందుకే మొదట్లోనే మీకు చూపించాను, ఇంటికి దీపమైనటువంటి నువ్వు దేవుని వాక్యం అనే దీపం వెలుగులోకి నువ్వు రావాలి, దీన్ని మోసుకెళ్ళి నీ కుటుంబాన్ని వెలిగించుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావనంటే, ఈ లోక సంబంధమైనటువంటి స్త్రీగా గడుపుతున్నావు ఈ సమాజంలో. అందుకే అంటున్నాడు కదా, స్త్రీగా సంఘంలో నీ యొక్క స్థితి, నీ యొక్క అలంకరణ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అలంకరణ ఎలా ఉండాలి? స్త్రీ అలంకరణ ఎలా ఉండాలి? అలంకరణ అది కాదమ్మా, అలంకరణ ఎలా ఉండాలి? ఒకసారి ఈ మాట కూడా మనం చూసి క్లోజ్ చేద్దాం. ఒకసారి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ఒకసారి. మరియు స్త్రీలు, జాగ్రత్తగా వినాలి, స్త్రీలు ఏముండాలా? రాసుకోండి జాగ్రత్తగా. అణుకువయు, స్వస్థ బుద్ధియు, తగు మాత్రము వస్త్రములు చేతనే గాని జడలతోనైనను, బంగారముతో అయినను, ముత్యములతో అయినను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏమని చెప్పాడు ఇక్కడ? జాగ్రత్తగా మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. దీని మీద ఆల్రెడీ చాలామందితో మాట్లాడాను నేను. ఈ అలంకరణ విషయానికి వచ్చేసరికి, స్త్రీ అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం అనే టైటిల్ మీద మాట్లాడాను ఒకసారి నేను. స్త్రీ అలంకరణ సంఘానికి ఏమైనా ఆటంకమా? దీని గురించి కూడా మాట్లాడాను నేను. పెంతుకోస్తు అనేటటువంటి ఆ సహవాసానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నాతో డిస్కషన్ చేసినప్పుడు డైరెక్టర్ నేను ఈ యొక్క విషయం మాట్లాడటం జరిగింది. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్న సమాచారాన్ని. స్త్రీ అలంకరణ సంఘానికి ఏమైనా ఆటంకమా? ఒకసారి ఆన్సర్ ఏంటి? మీ ఆన్సర్ ఏంటి అసలు? నీ అలంకరణ సంఘానికి ఏమైనా ఆటంకమా? ఉందా ఏమైనా ఆటంకం? కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నాడు, దాన్ని కరెక్ట్గా మనం క్యాచ్ చేయాలి. నీకు వచ్చినటువంటి ఆలోచన బట్టి ఎప్పుడు బైబిల్ బోధ చేయకూడదు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని, ఇప్పుడు అలంకరించుకున్న వాళ్ళకి పరలోకం ఉందా లేదా? అలంకరణతో మందిరానికి వచ్చే వాళ్ళకి పరలోకం ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు అలంకరణ అంతా తీసేసిన వాళ్ళకి పరలోకం ఉందంటారా? ఎవరికి పరలోకం? ఎవరికండి పరలోకం? 2 మాటలు చూపిస్తాను, ఎందుకంటే మీ సందేహంలో పెట్టి క్లోజ్ చేయకూడదు. ఈ సందేహం మళ్ళీ నెల దాకా ఉంటుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే, మరియు స్త్రీలు అణుకువ అన్నాడు. ఏముండాలి? అణుకువ అంటే అర్థం ఏంటి? అణుకువ అంటే అర్థం ఏంటమ్మా? తగ్గింపు స్వభావం, సాధు స్వభావం. ఇప్పుడు ఒక ఆవుని చూడండి, ఒక పశువుని చూడండి,
నువ్వెన్ని తిట్టినా ఏం చేసినా మరలా రెండు బీకినా కూడా మళ్ళీ తిరిగి సాయంత్రానికి మేసి ఎక్కడికి వస్తుంది? నీ వాకిట్లోకే వస్తుంది. అంటే తగ్గింపు. చిన్నపిల్లలు చూడండి, ఇద్దరు ఏ గోళీల ఆటో లేకపోతే ఏ ఆటో ఆడుకుంటాడు, కొట్టుకుంటారు ఇద్దరు. ఆ అమ్మ వచ్చి అంటది, అరే ఆడి దగ్గర బామాక అంటది, ఈ అమ్మ వచ్చి ఆడి దగ్గర బావరాక అంటది. కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఇద్దరు ఏం చేస్తారు? ఇద్దరు ఒకేసారి కూర్చొని ఐసులు కొనుక్కొని తింటా ఉంటారు ఇద్దరు కూర్చొని. అంటే వాళ్ళలో ఏ స్వభావం ఉంది? వాళ్ళలో తగ్గింపు స్వభావం, సాధు స్వభావం ఉంది వాళ్ళలో. ఈరోజు స్త్రీలకు కూడా మాట్లాడుతున్నారు. సంఘానికి వచ్చిన స్త్రీకి ఏముండాలి? అణుకు ఉండాలి. నిజంగా నీకు అణుకు ఉంటే ఎక్కడ కూర్చోవాలి? నువ్వు ఎక్కడ కూర్చోవాలి? రోజు ముందు కూర్చున్న వాళ్ళు ఒకరోజు వెనక కూర్చున్నారు. వెళ్ళి ఒక మీటింగ్లో రోజు ముందు కూర్చున్న వాళ్ళు వెనకాల కూర్చున్నారు. ఒకరోజు నాకు డౌట్ వచ్చి అడిగి, ఏందన్న ఎక్కడ కూర్చున్నాడు? ఆడ కూర్చున్నాను అంటే, ఆడేమంటే నేను కూర్చోను అన్నాడు. ఏమైంది నీకంటే, తేడా వచ్చిందండి, నాకు మాటలు లేవు అన్నాడు. ఏంటి సేవకుల్లో కూడా ఇది ఉంటుందా? సేవకుడైతే ఏంటి, విశ్వాసం అయితే ఏంటి? మనిషిలో వాక్యం అనేటటువంటి ఆత్మీయత లేనప్పుడు అందరికీ కక్షలు ఉంటాయి. కానీ స్త్రీకి చెబుతున్నాడు, అణుకు ఉండాలి నీలో. రెండోది ఏంటి? స్వస్థ బుద్ధి. అంటే మంచి బుద్ధి ఉండాలి. కపటం లేకుండా, కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా, అసూయ లేకుండా మంచి బుద్ధి ఉండాలి నీలో. ఒకటి అణుకు అంటే లోబడాలి, రెండవది మంచి బుద్ధి ఉండాలి, మూడవది నష్టమాట మాట్లాడుతున్నాడు, తగు మాత్రపు వస్త్రములు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీరు, తగు మాత్రపు వస్త్రాలు. నష్టమాట చెబుతున్నాడు, జడలతోనైనా, బంగారంతో అయినా, ముత్యాలతో అయినా, వెలగల వస్త్రములతోనైనా అస్సలు మీరు అలంకరించుకొనక అన్నట్టు. అదే ఉంది అక్కడ, అస్సలు అనుందా? అలంకరించుకొనక. మరి ఏం చేయాలి దేవా అంటే, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమ్మను తాము అలంకరించుకొనవలెను. ఏ అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు? సత్క్రియలు చేత అలంకరించబడాలి. సత్క్రియచే అలంకరించబడటం అంటే సత్క్రియకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవని మనం అలంకరించుకోవాలి? ఒకటి అణుకువ, రెండవది స్వస్థ బుద్ధి. ఈ రెండు కూడా మనిషికి ఉండవలసినటువంటి సాధు స్వభావంతో కూడినటువంటి అలంకరణ. ఇది అంతరంగ స్వభావానికి ఉండవలసినటువంటి ఆత్మీయత. కానీ ఇక్కడ దేవుడు అలంకరణ గురించి హెచ్చరిస్తున్నాడు. తగు మాత్రం అన్నాడా? పూర్తిగా తీసేయమన్నాడా? ఒక్కటి మీ మనస్సాక్షి మీరు చెప్పుకోవాలి. అది మీ ఇష్టం మీద ఆధారపడదు. మీ ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఒక్కొక్క మనిషికి ఒక ఇష్టం ఉంటుందండి. ఒక మనిషికి గాజులు వేసుకోవాలని ఇష్టం ఉంటుంది, ఒక మనిషికి అసలు ఏం వేసుకోకూడదని ఇష్టం ఉంటుంది. కానీ అలా అని చెప్పేసి మనం విమర్శించడానికి మనకు రైట్స్ ఉన్నాయా? ఒక మనిషిని విమర్శించడానికి లేదు, తప్పది. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఎక్కడ కూడా విపరీతంగా పెట్టుకోమని ఎక్కడ చెప్పలా. విపరీతంగా పెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ మిస్ అవుతున్నారు చాలామంది. ఒకటి వస్త్రాలు, రెండవది ఆభరణాలు, మూడవది అలంకరణ. అంటే కింద నుంచి పైకి మొత్తం మ్యాచింగ్తో కూడినటువంటి అలంకరణ. ఇది చాలా విపరీతంగా, అంటే ఎక్కువగా మీరు చేసుకోవద్దు అంటున్నాడు. మరి ఎలా చేసుకోవాలి? తగు మాత్రం అన్నాడు. తగు మాత్రం, నీకు తగినట్టుగా చేసుకో అన్నట్టు. ఎందుకు సంఘంలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు? ఇప్పుడు పెళ్లి కూతురుని తయారు చేసినట్టుగా నువ్వు తయారయ్యి ఇక్కడికి వచ్చినావు అనుకో సంఘంలోకి, ఇప్పుడు అందరూ వాక్యం అంటారా, నిన్ను చూస్తారా? ఒకసారి ఆలోచించు. దేవుడు ఎందుకు వద్దన్నాడు సంఘంలోకి? ఇదంతా ఎందుకు తగ్గించుకోమన్నాడు? ఇప్పుడు పెళ్లి కూతురు మేకప్ చేసినట్టుగా నువ్వు మేకప్ చేసుకొని ఆదివారం మందిరంకి వచ్చావు అనుకో, ఇప్పుడు వాక్యం అంటారా, నిన్ను చూస్తారా? ఎవరు చూస్తారమ్మా? తయారై వచ్చిన ఆమెనే చూస్తారు. ఇదేంటి, దీని పుట్టినరోజా, లేకపోతే పెళ్లి రోజా, లేకపోతే పోయే కాలం రోజా, ఏంటి ఇంత మేకప్ వేసిందని? అవునా కాదా? ఇక వాక్యం ఎవడు వినడు. ఇంకెందుకు వింటారు వాక్యం? ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా అటే చూస్తారు. అబ్బా ఏం పెట్టిందండి వడ్డానం, ఏం పెట్టిందండి నక్కిలీసు. ఇక నీ వైపు చూస్తే దృష్టాంతం అట్టే ఉంటుంది. అందుకే దేవుడు అటువైపు వెళ్ళకుండా చెప్పాడు, తగు మాత్రం తీసుకునిరా. రెండవది వెలగల వస్త్రాలు అన్నాడు. ఇప్పుడు 70,000 రూపాయలు పట్టు చీర కట్టుకొని లోపలికి వచ్చినావు అనుకోండి, అసలు మొత్తం జనం అంతా ఎటు చూస్తారు? అసలు అయ్యగారు చెప్పే మాట ఎవడేనాడు? ఇక మొత్తం కూడా దీని బతుక్కి 10,000 రూపాయలు చేసేది జీతం, 70,000 చీర కట్టుకొచ్చింది లోపలికి, వామ్మో అనిపిస్తుంది.
అందుకని మందిరానికి వచ్చినప్పుడు చెబుతున్నాడు తగు మాత్రం. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మందిరానికి 300 రూపాయలు చీర కట్టుకొద్దాం, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు తిరిగేటప్పుడు 70,000, 80,000, లక్షల రూపాయలు చీర కట్టుకొని తిరుగుదాం బయట, ఈ దేవుడు తిరగమన్నాడుగా బయట అనుకుంటున్నావా? ఏ అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు చూడు చివరగా. ఏ అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఇది ఉండాలి నీలో. నువ్వు 1,00,000 రూపాయలు చీర కడితే ఉపయోగం లేదు. తర్వాత ఇంకో పాయింట్ చూపిస్తాం, మీకు క్లోజ్ చేసేద్దాం. ఇక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం కూడా 3. చూడండి ఏమంటున్నాడు. జడలు అన్నాడు. జడ అన్నాడా? సహజంగా స్త్రీలు ఎన్ని జడలు వేసుకుంటారండి? పెళ్ళి అయిన స్త్రీ పెళ్ళి కాకముందు స్కూల్కి వెళ్తాప్పుడు 2 వేస్తారులేండి. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాక ఎన్ని జడలు వేస్తారు? 20 జడలు వేసుకుంటారా? ఏమన్నా 10 వేసుకుంటారా? పోనీ 5 జడలు వేసుకుంటారా? ఎన్ని వేసుకుంటారు మరి? దేవుడు ఏంటి జడలు అన్నాడు అంటే? 1కి మించి వేసుకుంటే, 2కి మించి వేసుకుంటే, 4కు మించి వేసుకుంటే ఈ సమాజం నేనేమంటో తెలుసా? గుణవతి అయిన భార్య అందు. ఏమంట చెప్పండి ఇప్పుడు? వేషధారణతో కూడినటువంటి స్త్రీ అంటారు. అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ ఉంటాయండి, చూసారో లేదో కానీ మీరు, రకరకాల జడలు, రకరకాల క్లిప్పులు పెట్టుకొని దించుతూ ఉంటారు కిందకి. మర్రివాళ్ళది ఇది చూసారండి, మర్రివాళ్ళు ఆ టైపులో దింపుతూ ఉంటారు జడలు. వాళ్ళు వేషధారులు, సినిమాల్లో చూపించుకోవడానికి వేసుకుంటారు. వాళ్ళని చూసుకొని నక్క వాతలు పెట్టుకుందంట, ఆ టైపులో తయారయ్యారు స్త్రీలంతా. అది చేసుకోవచ్చా? సినిమాలు చూసి చెడిపోతున్నారు వాళ్ళ సమాజం అంతా కూడా. అందుకే దేవుడు అంటాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏం చెప్పాడు దేవుడు? బాహ్య సంబంధమైన దాని మీద పెట్టొద్దు మీరు మనసు. అసలు బాహ్య సంబంధమైన దాని గురించి నా ఆలోచన కాదు, కానీ దాని మీద మీరు మనసు పెట్టొద్దు. మరి ఏంటయ్యా నీ ఆలోచన అంటే చెబుతున్నాడు, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువైంది, మిగుల విలువైనది, అన్నిటికంటే అది గొప్పదంటున్నాడు దేవుడు. ఒక స్త్రీకి సౌందర్యం ఇంపార్టెంటా, వివేకం ఇంపార్టెంటా? మీరు చెప్పాలి. వివేకమే ఇంపార్టెంట్. అందుకే బైబిల్ ఒక మాట అన్నాడు. బైబిల్ ఒక మాట ఉందండి, అద్భుతమైనటువంటి మాట. వివేకము లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు నువ్వు, చాలా అందంగా ఉన్నావు, మంచి అలంకరణ చేసుకున్నావు. నీకు వివేకం లేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఆలోచించు. ఇప్పుడు బంగారు కమ్మె 1,00,000 రూపాయలు అండి. 1,00,000 రూపాయలు పెట్టి బంగారు కమ్మె తెచ్చాం మనం. ఒక బంగారు ఆభరణాన్ని తీసుకొచ్చాం. తీసుకొచ్చి దేనికి పెట్టాం? ఇప్పుడు మనం పందికి పెట్టాం. బంగారం విలువైంది, పంది విలువ తెలియంది. ఈ విలువ తెలియనటువంటి పంది ఏం చేసిందంటే విలువైన ఆభరణాన్ని తీసుకెళ్ళి నిషిద్ధమైనటువంటి దాంట్లో పెట్టింది తీసుకుపోయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆ పందికి నీకేమన్నా తేడా ఉందో చూసుకోమంటున్నాడు. ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఏముంది? నీలో ఉండవలసిందేంటి? వివేకం. వివేకం ఉండాలి నీలో. ఈ వివేకం లేకపోతే వేస్ట్ అంటున్నాడు. ఇప్పుడు సంఘంలోకి వచ్చినటువంటి స్త్రీ ప్రవర్తన, ఒకటి ముసుగుండాలి, రెండవది విధేయతతో నేర్చుకోవాలి, నేర్చుకున్న బాధ భర్తలకు నేర్పాలి. సంఘంలో నీ ప్రవర్తన, రెండవది నీ అలంకరణ తగు మాత్రం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకు నచ్చినట్టుగా ఉండటానికి, నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం బ్రతకాలి. ఒక మంచి భార్యగా, గుణవతి అయినటువంటి స్త్రీగా, గృహ పరిపాలన విషయంలో ఆత్మీయతను కాపాడుకుంటూ తమ భర్తకు విధేయత కలిగి బిడ్డలని ప్రభు యొక్క శిక్షలో బాధలు నడిపిస్తూ నీ కుటుంబ వ్యవస్థను నువ్వేం చేయాలంటే ఆత్మీయంగా కట్టుకోవాలి. అందుకే చివరిగా దేవుడు అడుగుతున్నాడు, ఓ స్త్రీ, నీకు ఇచ్చినటువంటి పనిలో నువ్వు ఎలా ఉన్నావు?
గుణవతి అయినటువంటి భార్యగా ఉన్నావా, లేకపోతే గుణహీనరాలుగా ఉన్నావా అని అడుగుతున్నాడు. అందుకే నీ కుటుంబాన్ని కడుతున్నావా, కూల్చుకుంటున్నావా? ఒకసారి నిన్ను నువ్వే ఆలోచించుకొని, నిన్ను నువ్వే చెక్ చేసుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి నీ భర్తకు లోబడుతూ నీ కుటుంబ వ్యవస్థను నువ్వు కాపాడుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.